మిషన్ భగీరథతో త్వరలోనే ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హరీష్ రావు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శనిగరం ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో 100% మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఇంటికి బాత్రూమ్, ప్రతి ఇంటి ముంగట చెట్టు, ఇంతేనా? ఈ మాత్రం మీరు చేయండి. నల్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. మీకు జూన్ వరకు ప్రతి ఇంటికి నల్ల పెట్టి రోజు ఫిల్టర్ నీళ్లు మీ ఇంట్లో పడతాయి బిడ్డలు. ఆ పని మేము చేసేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2 జిల్లాలు 100% బాత్రూమ్లు కట్టినాయి. జిల్లా మొత్తం సిరిసిల్ల జిల్లా అయిపోయింది, కరీంనగర్ జిల్లా అయిపోయింది, 2 స్థానాలు పోయినాయి. కనీసం 3వ నంబర్ మీద మన సిద్దిపేట జిల్లా ఉండద్దా? అందుకే ఇప్పుడు ఎట్లన్నా చేసి కోయడా, ఉస్నాబాద్ కూడా 100% పూర్తి చేసుకొని మనము రాష్ట్రములో 3వ జిల్లాగా సిద్దిపేట జిల్లా 100% మరుగుదొడ్లు కట్టుకొని వినియోగిస్తున్న జిల్లాగా మన జిల్లా మారాలన్నదే నా కోరిక.